హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే పేపాల్ క్యాష్ ఎర్న్ చేసుకోవడానికి ఓ సూపర్ సైట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చిన్న చిన్న సర్వీస్ చేస్తూ వీడియోస్ చూస్తూ అండ్ దాంతోపాటు రిఫర్ చేస్తూ ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్యాటర్న్, జస్ట్ ఒక $3 అర్న్ చేస్తే ఇక్కడ నుంచి పేపాల్లోకి అమౌంట్ టర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారో క్లియర్గా తెలుసుకుందాం. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్ నేమే జూమ్ బగ్స్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇండియా నుంచి కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి మీరు ఎక్కడున్నా కూడా, ఆల్ ఓవర్ వరల్డ్ మీరు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఈ సైట్ ద్వారా ఆపరేట్ చేసి ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారని చెప్పేసి. సో ఇక్కడ మీరు అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే గూగుల్తో కానివ్వండి, లేదనుకుంటే ఫేస్బుక్తో కానివ్వండి, డైరెక్ట్గా అండ్ ఇక్కడ సైన్అప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ క్లియర్ చేసుకోవచ్చు. కింద కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ హౌ టు వర్క్స్ అని చెప్పేసి క్లియర్గా ఉందన్నమాట. రీడీమ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నాయి. సో ఎలా ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి అండ్ దాంతోపాటు కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే దీని రిలేటెడ్గా కామెంట్స్ అండ్ దాంతోపాటు లైవ్ ఫీడ్ అండ్ దాంతోపాటు క్యాష్ అవుట్స్ అనే ఆప్షన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి కూడా చదువుకోవచ్చు. క్యాష్ అవుట్స్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఎవరికి ఎంతెంత అమౌంట్స్ వచ్చాయని చెప్పేసి క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ టైము డేట్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ మీకు ఒక జస్ట్ అండ్ ఒక విజువల్ ప్యాటర్న్ మాత్రమే చూపించడం జరుగుతుంది అనమాట. మీకు సైట్లో లాగిన్ అయిన తర్వాత క్లియర్గా చూపించడం జరుగుతుంది. పేమెంట్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టిల్ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనో లేకుంటే ఇంకేదైనా అండ్ వీడియో కాస్త ఓల్డ్ అయిపోయిన తర్వాతను అండ్ ఇన్ కేసు స్కామ్ అవుతే స్కామ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆన్లైన్లో ఏది చెప్పలేము. బట్ పేమెంట్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్ మనం చెప్పలేము ఏమవుతుంది అనేది ఆన్లైన్లో. సో అండ్ డైరెక్ట్గా వెళ్ళండి సైన్అప్ ప్యాటర్న్ కింద అండ్ సైన్అప్ చేసేసుకోవచ్చు. అండ్ సైన్అప్ చేసుకుందాం ఎలా చేస్తారని చెప్పేసి. సో పైన కాస్త పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఫేస్బుక్తో కానివ్వండి, లేకుంటే G+తో కానివ్వండి, డైరెక్ట్గా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ దాంతోపాటు ఐ అగ్రీన బటన్ ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ గూగుల్తో కానివ్వండి, ఫేస్బుక్తో కానివ్వండి, డైరెక్ట్గా సైన్అప్ చేసేసుకోండి. సో సైన్అప్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అకౌంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ 4 స్టెప్స్ని మీరు కంప్లీట్ చేసేసుకోండి. అంటే రిలేటెడ్గా మీరు అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ని కన్ఫర్మేషన్ చేసుకోవడం, మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసుకోవడం అండ్ రీడ్ అవర్ గైడ్లైన్స్ని క్లియర్ చేసుకోవడం, తర్వాత ఫస్ట్ జెడ్బి అంటే జూమ్ బగ్స్ని ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి. సో ఈ ఆప్షన్స్ అన్ని క్లియర్ చేసేసుకోండి. క్లియర్ చేసుకున్న వెంటనే కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే కింద మీకు కొన్ని ఇక్కడ సర్వీస్ కొన్ని ఉంటాయన్నమాట. దాంతోపాటు జూమ్ బగ్స్ సర్వీస్ కూడా కొన్ని మీకు రిలేటెడ్గా ఇక్కడ ఉంటాయి. సో క్లియర్గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి 1300 కాయిన్స్ అండ్ ఇక్కడ 640 కాయిన్స్, 940 కాయిన్స్ అండ్ 450 కాయిన్స్ అంటే జూమ్ బగ్స్ క్రెడిట్స్ అనమాట. ఈ క్రెడిట్స్ అనుకోవచ్చు, కాయిన్స్ అనుకోవచ్చు. ఓవరాల్ గా 3000 కాయిన్స్ లేదు అనుకుంటే క్రెడిట్స్ మనకి జనరేట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం పేపాల్ క్యాష్ ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ సర్వే కావాలంటే ఆ సర్వేని ట్యాప్ చేయండి. బట్ కొన్ని సర్వీస్ కొన్ని కంట్రీస్కి, కొన్ని ఐపీఎస్కి రిలేటెడ్గా కొన్ని వర్క్ అవ్వ అనమాట. కొన్ని వచ్చేసి ఏంటిదంటే ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. కొన్ని రిలేటెడ్గా ఏంటి అంటే ఐపీ బ్లాక్స్ ఉంటాయి అనమాట. దాని రిలేటెడ్గా కొన్ని సర్వీస్ మనకు ఓపెన్ అవ్వవు. కొన్ని సర్వీస్ మాత్రమే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన సర్వీస్కి మీరు క్లియర్గా చేయండి. అక్కడ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారో క్లియర్గా రాసి ఉండడం జరుగుతుంది. సర్వీస్ అంటే పెద్ద ఏదో చదవడమో ఏదో రాయడమో కాదు, జస్ట్ మీ గురించి మీరు ప్రొఫైల్ ఫిల్ చేయడం మాత్రమే. బట్ అక్కడ మీరు జెన్యూన్ దైనా ఫిల్ చేయండి, లేకుంటే ఫేక్ దైనా క్రియేట్ చేసి ఇచ్చేసేయండి సర్వీస్లో. బట్ ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ దగ్గర కాస్త జాగ్రత్త పడండి. మీరు సర్వీస్ చేసే టైంలో అండ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మీ మొబైల్స్కి ఇన్ కేస్ కొన్ని టైమ్స్లలో ఇండియన్ సర్వీస్ అయితే కింద మీకు కాల్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక ఈ సర్వీస్ ఫిల్ చేసేసండి. పక్కన మీకు జూమ్ బగ్ సర్వీస్ అని చెప్పేసి కూడా ఆ సర్వీస్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వాచ్ అండ్ వీడియోస్. ఇక్కడ మీకు రిలేటెడ్గా వాచ్ అండ్ వీడియోస్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, సైట్ని బట్టి సైట్ ట్రాఫిక్ని బట్టి ఉంటాయి. అంటే మీకు ఇన్ కేస్ డైలీ సర్వీస్ వస్తాయని కాదు, డైలీ వీడియోస్ వస్తాయని కాదు. అంటే సైట్లో రొటేషన్ని బట్టి, సైట్ ట్రాఫిక్ని బట్టి అండ్ ఆ టైంలో ఆ విధంగా సర్వీస్ వస్తే ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే లేదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ డూ ఆఫర్స్ అండ్ ఆఫర్స్ ఉంటే డూ ఆఫర్స్ రిలేటెడ్గా ఆఫర్స్. నెక్స్ట్ రివార్డ్ స్టోర్. సో ఇక్కడ నుంచి రివార్డ్ స్టోర్లో మనం ఇక్కడ నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి పేమెంట్ మీకు స్క్రిల్ ఆర్ లేకుంటే పేపాల్ రెండు ఆప్షన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ స్కిల్ రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే 3600 పాయింట్స్ వచ్చినట్లయితే స్క్రిల్లో తీసుకోవచ్చు $3 అండ్ ఇక 3000 పాయింట్స్ మనకు వచ్చినట్లయితే $3 పేపాల్ క్యాష్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి, బట్ అది మన ఇండియన్స్కి అంతగా యూస్ అవ్వదు అనమాట. ఆ బటన్ని ట్యాప్ చేసేసండి పేపాల్ది. సో ఇక్కడ $3 ఆర్ $5 అని చెప్పేసి క్లియర్గా ఉంది. 5000 కాయిన్స్ ఆర్ 3000 కాయిన్స్. ఇక సెలెక్ట్ అనే బటన్ని ట్యాప్ చేయండి, డైరెక్ట్గా కన్ఫర్మేషన్ చేసేసేయండి. బట్ ఈ కన్ఫర్మేషన్ చేసేటప్పుడు మన ప్రొఫైల్ని మనం కరెక్ట్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిల్ చేసుకోవడం అంటే ఏంటంటే డైరెక్ట్గా మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. మీ పేపాల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ పేపాల్ అడ్రస్ని యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ప్రొఫైల్లోకి వెళ్తున్నాను. ప్రొఫైల్లోకి వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తాను. ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత
వ్యాలెట్స్ అనే బటన్ కనిపిస్తుంది. వ్యాలెట్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు బిట్కాయిన్ అడ్రస్, పేపాల్ అడ్రస్ అడుగుతుంది అనమాట. బట్ ఇక్కడ పేపాల్ రిలేటెడ్గా ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన పేమెంట్ హ్యాపీగా మీ పేపాల్లోకి టర్న్ చేసేసుకోండి. బట్ పేమెంట్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. మినిమం 7 days to 15 days టైం తీసుకుంటుంది అనమాట. సో ఈ లోపు కూడా త్వరగా రావచ్చు, హస్ సూన్ హస్ పాసిబుల్. ఇక పేమెంట్స్ రిలేటెడ్గా ఎవరు ఎంత తీసుకున్నారని చెప్పేసి డైలీ ఇక్కడ మీకు ఉంటాయన్నమాట క్యాష్ అవుట్స్లో. అండ్ ఇన్ టైం మీకు ఎవరెవరికి వచ్చాయని చెప్పేసి కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక దాంతోపాటు సర్వీస్ రిలేటెడ్గా మనం చూసుకున్నట్టయితే ఇది కొంచెం చూడండి, సర్వీస్ ఇలా ఉంటాయన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు నేను చూపిస్తాను సర్వీస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా చేస్తారని చెప్పేసి. ఇది కొంచెం చూడండి, వీడియోస్ రిలేటెడ్గా ఇక మెయిలా ఫీమేలా. సో ఇక్కడ మీరు N35 తీసుకోవచ్చు, అంటే కొన్ని పాయింట్స్ అనమాట. అండ్ ఇక్కడ వీడియో చూసినందుకు ఇంత. సో రిలేటెడ్ ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏంటి అని సంగతులు అని చెప్పేసి. దాని రిలేటెడ్గా మనకి ఏంటిదంటే అది కరెక్ట్గా చేస్తే మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ అమౌంట్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే క్యాష్లోకి కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట, పేపాల్లోకి టర్న్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా ఈ సైట్ నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో పేపాల్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసుకోవచ్చు. పేపాల్ అంటే ఏంటి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, నా ఓల్డ్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్గా ఈ వీడియో అనేది. ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.